అందరికీ డీప్ క్లీనింగ్స్ అయితే అయిపోయినాయండి. అందరికీ అయిపోయే ఉంటుంది. శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా! పూజలు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నాకైతే ఈ వీడియో పెట్టడానికి ఇప్పుడైతే కుదిరిందండి. ఫస్ట్ బెడ్‌రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ సాఫ్ట్ టాయ్స్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పక్క సెల్ఫ్‌లో ఇంకా ఫ్లవర్ పాట్స్ అయితే తీసుకొని ఇంకా బట్టలు కూడా అయితే సర్దేసుకుంటున్నానండి. వన్ బై వన్ ఫస్ట్ పిల్లలైతే సర్దేసుకున్న తర్వాత నాయి, మా వారియి కూడా అయితే బట్టలైతే వన్ బై వన్ అయితే సర్దేశానండి. సర్దిన తర్వాత ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా ఇంకా కడిగినవైతే ఆరిపోయినాయండి. అవి కూడా అయితే పైనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ క్లీనింగ్స్ అయితే నేనైతే 1 డేలో అయితే మొత్తం అయితే చేసుకున్నానండి. కిచెన్, బెడ్‌రూము చిన్నదే కదా! ఇంకా ఫాస్ట్‌గా అయితే చేసుకున్నానండి. 1 డేలో కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇవి క్లీన్ అయిపోయిన తర్వాత ఇంక సైడ్‌కైతే సెల్ఫ్స్ అయితే ఉన్నాయండి. అక్కడ కూడా అయితే సర్దేసుకుంటున్నాను. పిల్లల సిరప్స్ అయితే ఒక పక్కనైతే పెట్టేసుకుని కింద సెల్ఫ్‌లో వచ్చేసి మాకు కావాల్సినవి అయితే పెట్టుకున్నానండి. పిల్లలకి సంబంధించినవి టాయ్స్ కూడా అయితే కిందైతే సర్దేశానండి. ఈ విధంగా ఇంకా పక్కనైతే డోర్‌కి లీవ్స్ అయితే ఉన్నాయి కదండీ! అవి అయితే ఉతికేసి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బెడ్‌రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కిచెన్ క్లీనింగ్ వీడియో కూడా అయితే పెడుతున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.